ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు క్రియేషన్స్. ఈరోజు మనం కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి, ఆ రోజు చేయవలసిన పూజా విధానాల గురించి, ఏ విధంగా ఉపవాసం ఉంటే పరమేశ్వరుడి పూర్తి కృప మన మీద ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం. శివదేవుడికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం మహిళలు ఈ మాసంలో విశేష పూజలు జరుపుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత ఎక్కువ. కార్తీక పౌర్ణమి నాడు మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడవుతాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు తులసి కోటలో తులసి మొక్కతో పాటు ఉసిరికొమ్మ కాయలతో పెట్టి తులసి చెట్టు పక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని ఉంచి పూజిస్తే యువతులు కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఇక ఆ రోజు నుండి కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజు సాయం వేళ దీపాలు వెలిగించి సంబరం చేస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ నెల అంతా కార్తీక మహాపురాణాన్ని పారాయణం చేస్తారు. దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలకు నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 ఏళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తే చాలా మంచిది. ఈ విశిష్ట దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టం. ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటే ఎంతో మంచిది. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగించాలి. రోజుకు 1 ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటి దొండపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలులేని వారు ఇంట్లోనే దేవుని ముందు తులసి కోట ఎదుట దీపం వెలిగించుకోవచ్చు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే. సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం. గురునానక్ జయంతి లేదా కూడా ఈ రోజే. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉసిరిక దానం చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. ఈ రోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది.
ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వల్ల శివుని అనుగ్రహం కలుగుతుంది. ఆరిపోయిన దీపాన్ని వెలిగించిన పుణ్యం కలుగుతుంది అని మన పూర్వీకులు చెబుతుంటారు. ఇప్పుడు కేదారేశ్వర వ్రతం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కృత్తిక నక్షత్రంలో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పండ్లను బూరెలుగా, మర్రి ఆకులను విస్తర్లుగా పెట్టి పూజలు చేయటం పురాతన కాలం నుంచి సాంప్రదాయంగా వస్తుంది. మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానించాలి. నోములు నోచుకోవాలి. ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలు, అన్న వస్త్రాలకు లోటు ఉండదు. పవిత్ర మనస్సుతో పరిశుభ్రమైన నీరు, ఆవు పాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేయాలి. అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకోవాలి. కార్తీక పౌర్ణమి విశిష్టత ఎంత చెప్పుకున్నా తక్కువే. పౌర్ణమి రోజు వేకుజామున గ్రామాల్లో చెరువులు లేదా నదుల్లో మహిళలు అరటి దొప్పలతో దీపాలను పెట్టి నీటిలోకి వదులుతుంటారు. ఈ సమయంలో కోరుకున్న కోర్కెలు నెరవేరతాయనే సంకల్పంతో వివాహం కాని యువతులు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను నదుల్లో వదులుతారు. పూర్వం శౌనకాది మహర్షులతో కలిసి ఆశ్రమం నిర్మించుకుని నైమిషారణ్యంలో నివసిస్తున్న ఆదిగురువు సూత మహర్షి కార్తీక వ్రత మహత్యం, దానిని ఆచరించే విధానం గురించి ఋషులకు బోధించాడు. అలాంటి వ్రతమే కావాలని పార్వతీదేవి కూడా ఈశ్వరుని ప్రార్థించినట్టు పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు నారదునికి, మహావిష్ణువు లక్ష్మీదేవికి ఈ వ్రత విధానం చెప్పారు. దీని గురించి స్కాంద పురాణంలో కూడా వివరించడం విశేషం. కార్తీక పౌర్ణమి రోజు రాత్రి 12 గంటలకు పాలలో చంద్రుడిని చూసి ఆ పాలను తాగితే ఎంతో ఆరోగ్యమని పండితులు చెబుతుంటారు. ఈరోజు బ్రాహ్మీ సమయంలోనే తులసిని పూజిస్తారు. పౌర్ణమి రోజు ఆవు నెయ్యితో తడిపిన దారపు ఒత్తులు దీపాలు వెలిగించి తులసి కోట చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టి 365 ఒత్తులతో హారతి ఇవ్వాలి. నక్షత్రాలు కనుమరుగు కాకముందే ఈ పూజ చేస్తే చాలా మంచిది. కార్తీక మాసం వచ్చిన వెంటనే నదీ స్నానం అత్యంత ప్రధానమైనదని భక్తులు నమ్ముతుంటారు. లోకరక్షకుడైన సూర్యభగవానుడు కార్తీక మాసంలో వేకువ వేళల్లో తులసి రాశిలో సంచరిస్తున్నప్పుడు నదీ స్నానం చాలా మంచిదని ఋషులు పేర్కొన్నారు. మనఃకారకుడైన చంద్రుని ప్రభావం దేహం పైన, మనస్సు పైన ఉంటుంది. మానసిక, దేహారోగ్యానికి కార్తీక మాసంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. దీన్ని నివారించడానికి ప్రతి సోమవారం లయకారకుడైన శివుణ్ణి ధ్యానించాలనే ఉద్దేశంతో పూర్వం నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో శివభక్తితో శీతల స్నానం ఆచరించడం ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. దీంతో పాటు ఈ నెల రోజులు భక్తులు సాత్వికాహారం పరిమితంగా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాల్లో 1,00,000 తులసి దళాలు లేదా బిల్వపత్రాలు, మారేడు దళాలతో గానీ శివపూజ చేసిన భక్తులకు మహత్తర శక్తి కలుగుతుందని చెబుతారు. కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించలేని వారు వృషోత్సర్గము చేయడం వలన అదే ఫలితం ఉంటుంది. వృషోత్సర్గము అంటే కోడెదూడను అచ్చువేసి ఆబోతుగా వదలడం. అది ఇక ఆ ఊళ్ళో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటుంది. ఎవరూ కూడా దానిని అడ్డుకోవడం, బంధించడం వంటివి చేయకూడదు. కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గము చేయడం వలన అనేక పాపాలు నశిస్తాయి. అంతేకాదు గయక్షేత్రంలో పితృదేవతలకి 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన ఫలితం కలుగుతుంది. అందువలన కార్తీక పౌర్ణమి రోజున అలా చేయడం మంచిదని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతాడు. ఇక కార్తీక పౌర్ణమి రోజున వివిధ రకాల ఫలాలను దానం చేయాలి. ఉసిరికాయను దానం చేసిన అనంతమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి.
కార్తీకంలో ఉసిరికాయలు విరివిగా దొరుకుతాయి కనుక ఉసిరికాయను దానం చేసే అవకాశాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అని చెబుతాడు. ఇక ఈ మాసంలో శివలింగమును దానం చేయవచ్చును. శివలింగమును దానం చేయడం వలన అనేక జన్మలుగా వెంటాడుతూ వస్తున్న పాపాలు పటాపంచలవుతాయి. అనేక దోషాలు తొలగిపోతాయి. అందువలన శివలింగ దానం చేయాలి. కార్తీక మాసంలో సాధ్యమైనంత వరకు ఇతరుల ఇళ్లల్లో భోజనం చేయకపోవడమే మంచిది. శ్రాద్ధములకు భోక్తగా వెళ్ళడము, నువ్వుల దానం పెట్టడం వంటివి చేయకూడదు. ఇలాగే వెళ్ళరాని చోట్లకు వెళ్ళడం, తినరానివి తినడం వంటివి చేయకూడదు. ఆచారం పాటించరాని వారి ఇంట అపరిశుభ్రంగా ఉన్నటువంటి చోట ఆహారం తీసుకోకూడదు. ఇక ఏకాదశి రోజు 2 పూటల భోజనం చేయకూడదు. ముఖ్యంగా కంచు పాత్రలో భోజనం చేయకూడదు. ఈ మాసంలో సాధ్యమైనంత వరకు నదీ స్నానమే చేయాలి. అందుకు కుదరనప్పుడు చెరువుల్లో, కాలువలో స్నానం చేయాలి. ఆ వీలు కూడా లేనప్పుడు బావి నీటిని గంగా తీర్థంగా భావించి స్నానం చేయవలసి ఉంటుంది. ఆరోగ్యవంతులు చన్నీటి స్నానం చేయవలసి ఉంటుంది. అలాంటి వారి వేడి నీటితో స్నానం చేయడం వలన కళ్ళుతో స్నానం చేసినట్టుగా అవుతుంది. ఉదయం వేళలోనూ సాయంత్రం వేళలోనూ దైవారాధన మరువకూడదు. పగటి నిద్రకు దూరంగా ఉంటూ శివకేశవులను ఆరాధించాలి. కార్తీక శుద్ధ చతుర్దశి రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారు. కార్తీక మాసంలో ఈ విధి విధానాలు పాటించడం వలన సమస్త పాపాలు ధ్వంసమవుతాయి, ఉత్తమ గతులు కలుగుతాయి అని వశిష్ఠుడు జనక మహారాజుకు చెబుతాడు.